బర్నీ గారే ఉండాలనుకుంటున్నా. ఎందుకు శ్రీజ వద్దా? శ్రీజ వద్దంటే శ్రీజ వల్ల ఏముంటుంది వాళ్ళ కంటెంట్. కాకపోతే ఆమె వచ్చి ఇప్పుడు మా మాధురి ఆమె దివ్యల మాధురిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు, కానీ ఆ వల్ల మనకు తలపోటు తప్ప ఏముండదు, కంటెంట్ ఉండదు. మా బర్నీ గారు ఉంటేనే బాగుంటుంది. బర్నీ గారు వచ్చిండు పాపం హెల్త్ బాగాలేక మళ్ళీ పోయి మళ్ళీ వచ్చిండు కదా, అన్నగారు కుటుంబం అని వేసారు. మీల్స్ పెట్టే వాళ్ళకి మాత్రం ట్యాంక్స్ చెప్పాలి, భలే పెట్టారు. బర్నీ గారు ఉంటేనే కొద్ది కంటెంట్ లేకపోతే బిగ్ బాస్ చూడబుద్ది. ఆమె ఆడటం లేదు, గేమ్ ఆడటం లేదు అని కాదు, ఆమె ఏది చెప్పినా పాయింట్ పెట్టినా అంత తలకాయ పోటు అనమాట, క్లారిటీ ఉండదు. అందుకనే కానీ ఆ వల్ల ఏముంది, మనకి చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు కొంచెం రిలీఫ్ కావాలా. ఆ ఎంటర్టైన్మెంట్ ఎవరి వల్ల వద్దా అని చూస్తే బర్నీ గారి వల్ల వస్తుంది. దివ్యల మాదిరి ఉంది కాబట్టి ఇప్పుడు దివ్యల మాదిరి ఉంది, మన బర్నీ గారి వల్ల ఎంతమంది ఆడ 2 బిడ్డలు ఉన్నారు, 2 అల్లుళ్ళు ఉన్నారు, బాగుంటది. ఉన్నారు 2 అల్లుళ్ళు, ఎందుకు లేరు? ఎవరు చెప్పు. నాన్న ఇప్పుడు అమ్మ వచ్చి రాగానే నాన్న పోయిండు, మళ్ళీ నాన్న ఎట్లా వచ్చిండు, నాన్న రాగానే మమ్మీ అన్నదిగా సిగిన్ వండి పెడతానండి. మరి ఆ సిగిన్ తినకుండా మళ్ళీ వెళ్తూ బాగలేక పాపం మళ్ళీ పోయిండు ఆయన. ఏం కొట్టుకోట్లా, మళ్ళీ ఫ్యామిలీ బాగానే ఉంటుంది. తనుజ గారు ఫస్ట్ కాంచి ఆమె ఏమన్నా కూడా బాగుంటుంది కాబట్టి మాటలు పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. తనుజ గారి వల్ల ఇమానిల్ వల్ల వీళ్ళిద్దరు కామెడీ అంత బాగుంటుంది అనుకున్న, వీళ్ళ వల్ల బిగ్ బాస్ లేసేది. అంటే ఇన్ని రోజులు కామెడీ బాగానే చేశారు, కానీ ఇప్పుడు కొంచెం ఇద్దరు నెగిటివ్ ఉన్నారు కదా. నెగిటివ్ లేదు, ఏమి లేదు, ఆడ ఆయనకు ఒక పాయింట్ ఉంది కాబట్టి చెప్పిండు తనుజ గారి మీద. దానివల్ల నెగిటివ్ అని మనం చుట్లు బిక్కోవటమే, కానీ ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి కామెంట్లు పెడతారు. ఏమైంది, మళ్ళీ బాగానే ఉండి కామెడీ చేస్తున్నారు కదా. తనుజ బాగానే ఆడుతుంది, వాళ్ళ నాన్న రాగానే ఇప్పుడు దివ్యల మాధురికి ఇప్పుడు ఒక గేమ్ పెట్టారు, పిల్లల గేమ్. ఆ గేమ్లో ఈ సంచాలకుగా ఈయన ఆర్మీ కళ్యాణ్ ఫెయిల్ అయిందిలే, మన సుమన్ శెట్టి గారు బాగా చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. సుమన్ శెట్టి మాత్రం ఏం చెప్పినా కూడా ఆయన రీజన్తో చదువుతుడు, కరెక్ట్ చదువుతుడు, చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆర్మీ గారు ఆ ఆట ఫెయిల్ చేసిండు. వాళ్ళిద్దరిని తీసేసి దివ్య మాధురిని పెట్టిండు. మాధురి కూడా అదే పని చేసింది. ఏం పని చేసింది, వాళ్ళ నాన్న చెప్పలేదని సిరిజాకి చెప్పిందని చెప్పి ఆమె కొంచెం అలిగింది. అలిగితే అమ్మ ఏందో అన్నదని పోయి నాన్నకు కంప్లైంట్ ఇచ్చింది కూడా. నా సావులో నాన్న కూడా పట్టించుకోకుండా కంప్లైంట్ ఎక్కువ పెట్టిందిగా. ఎవరేమన్నా పోయి నాన్నకు చెప్పుద్దామా. ఎవరు? తనుజ ఉంటుంది, ఇమానీలు ఉంటాడు, మళ్ళీ సుమన్ శెట్టి గారు ఉంటారు. సంజన బాద్ది ఇంకొన్ని రోజులు, కానీ సంజన బాద్ది ఎలిమెంట్ అయింది. కప్పు ఇమానీలే. మీరు ఎంతమంది అని చెప్పినా కూడా ఇమానీల వల్ల బిగ్ బాస్, ఈ సీజన్ బిగ్ బాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది, గేమ్ ఆడుతుండు, ఏదన్నా మాట చెప్పినా కూడా న్యాయంగా చెబుతుండు ఆయన. ఏం క్లారిటీతో చెబుతుండు, ఏం ఆడో మాట ఏడో మాట ఏం చెప్పట్లేదు. ఇమానీలే గెలుతాడు. మన డిమాండ్ ఫౌండ్ రీతు సోదరు తగాదు మాత్రం మామూలు లేదయ్యా. నిన్న ఆ సొంత 3 పిల్లలు కూడా అట్ట పెట్టుకోరు. ఫ్యూచర్లో మరి డిమాండ్ ఫౌండ్ కనుక బయటకు వచ్చినా చేసుకుంటే రీతు సోదరు పని ఏమైపోద్దో ఏం కథ నాకు అసలు అర్థం కావట్లే. ఎవరు కరెక్ట్, ఇద్దరు కరెక్టేలే, కానీ కాకపోతే రీతు సోదరుని అనేటప్పుడు నువ్వు రియాక్ట్ కావచ్చు కదా అని గొడవ వేసుకుంది. సొంత మగుడి మీద వేసుకున్నట్టు వేసుకుంది. ఆయనకేమో అలుగుడు ఇష్టం, ఆయన ఊకు చిన్నపిల్లగాడు అలాగ అలుగుతాడు. అలిగినా కూడా ఏం ఊకి వేసుకుంటున్నా కూడా ఒకసారి చేతులు పెట్టి నిన్న 2 చేతులతోటి బెడ్ మీదకి నెట్టేసిండు. అది కరెక్ట్ కాదు నాన్న, డిమాండ్ ఫోను ఇంకోసారి చేయకట్ట. అది హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారు. అవును, చేయొద్దు కదా మరి, ఒక ఆడపిల్లమేనట్ట. అసలు ఆయన వల్లే ఆమెను ట్రోల్ చేస్తాను. ఆమెను ఎక్కువ ఎవరు వచ్చినా కూడా నామినేషన్ చేస్తాను రీతు సోదరిని. డిమాండ్ ఫోన్ వల్లే ఆయన వెనక పడుతుందనేగా. అందుకనే రీతు సోదరు నువ్వే సిగ్గు తెచ్చుకొని ఆయన వెనక పడక ఆయన ఊకు కలుగుతుండు. ఆయన ఎప్పుడు పడటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? ఇప్పుడు ఒకరు చెప్పారు, ఇద్దరు చెప్పారు, ఎంతమంది చెప్పినా నీకు రావట్లేదుగా బుద్ధి. ఫస్ట్ బుద్ధి రాక నువ్వు పోయి డిమాండ్ ఫోన్ రియాక్ట్ కామంటే మరి బాగుంటుందా? మాధురి గట్టిగానే ఇచ్చింది కదా, ఇద్దరు కూడా బాగానే గొడవ పడ్డారు, రీతు చౌదరి అని మాధురి. అవును ఇచ్చింది. ఎవరు కరెక్ట్ కాదు, ఇద్దరు ఒక చెట్టుకు కాసిన కాయలే. ఇద్దరు ఒక చెట్టుకు కాసిన కాయలే. వాళ్ళు పేకోలు పెట్టుకుంటే దాంట్లో రుచి బస్ ఏముంటుంది? ఎవరు తప్పని ఏం చెప్పలేదు. ఆమె నడిచేది అదే దారి, ఏమో నడిచేది అదే దారి.